అదే మాట్లాడుతాను. ఏమంటున్నా అంటే ఇన్ని రోజులు నేను ఇంతగా పిల్లలను పంపినా, నా పిల్లల చదువు చెప్పిన, మరి ఇవాళ మందు దాయిస్తున్నావు, కొంత పైసలు ఇస్తున్నావు, విపరీతమైన ప్రచారం చేస్తున్నావు. ఇది ఇన్ని రోజులు నా పిల్లలకు నువ్వు ఏం నేర్పినావు? ఒక కార్పొరేట్ పొలిటికల్ మీరు ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు? కార్యకారిక కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తారు చదివిన వాళ్ళు కదా క్వశ్చన్ అది తప్పనా? లేదంటే పొడి చేసి కాదు అలాగే పక్క చేస్తాను. నేను స్టాండ్ బై వేరే ఉంటే నేను అడగా. నేను జీవన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్పింటా సార్, నేను నిజామాబాద్ ప్రెసిడెంట్ జీవన్ రెడ్డిని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బికాజ్ యూ వాజ్ ఆస్పిరెంట్ ఫర్ చీఫ్ మినిస్టర్, యూ వాజ్ ఆస్పిరెంట్ ఫర్ చీఫ్ మినిస్టర్. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయమని చెప్పి నేను కూడా వాళ్ళకే ఏమంటే ఎందుకంటే జీవన్ రెడ్డి గారు వచ్చింది కాబట్టి. కానీ వాస్తవం అనేది తెలవాలి కాబట్టి చెప్తాను. ఇట్ ఈస్ ద రియాలిటీ. రియాలిటీ అండ్ కార్పొరేట్ యాజ్ ఎంటర్ ది పొలిటికల్ మాఫియా. దిస్ విల్ బి డేంజర్ ఫర్ ద కమ్యూనిటీ. కార్పొరేట్ అంటోడు పొలిటిషియన్ రావద్దు, వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దు. నా బాధ అదనా, నువ్వు నిలబడితే కానీ ఎవరు నిలబడి వచ్చిన కాదు. అన్ని 3 పార్టీలు మాఫియా పొలిటికల్ వీళ్ళనే పెట్టి తెలంగాణ తెచ్చుకోవాలని